మళ్ళీ ఎందుకు ఏడవడం, ఈ షోయింగ్ ఎందుకో నాకు అర్థం కాల. సీత మాత్రం జెన్యున్ గా తను సేవ్ చేయాలనుకుంది, చేసింది అండ్ ఏడ్చింది. తను జెన్యున్ అనిపించింది నాకైతే. Hey guys, welcome back to our channel Sana's hashtag. So ఈ రోజు అయితే డే 14 ఎపిసోడ్ 15 అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఈ రోజు అయితే నేను నిన్న చెప్పిన అప్డేట్స్ చాలా వరకు వచ్చినాయి కదా, మీరు కూడా నా వీడియో చూస్తుంటే అలానే అనిపిస్తూ ఉంటది. సో నేను రివ్యూస్ చెప్తున్నాను, సో నాకు లీక్ అయిన అప్డేట్స్ కూడా ఇస్తున్నాను అనమాట. ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. సో నిన్నైతే ఏం జరిగిందో రివ్యూ అయితే ఇచ్చేద్దాము. సో సోనియా సమ్ రిలేషన్ లో ఉంది అనుకుంటా, యశ్వీర్ అని చెప్పేసి నాగ్ సార్ గెస్ట్ చేశారు, వైఎస్ అని చెప్పేసి మైక్ కి అటాచ్ చేసింది. సో పాస్ట్ ఎపిసోడ్స్ లో కూడా తన రిలేషన్ ఏమనుకుంటారో, నిఖిల్ తో ఎలా పోర్ట్రే అవుతుంది అని చెప్పేసి అందనమాట. సో మేబీ మరి వైఎస్ అంటే ఏమో తెలియదు. నాగ్ సార్ అయితే ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే అదే అడిగారనమాట, నీకు అంత భయం నాకు అనిపించింది ఏంటంటే, నీకు అంత భయం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఇక్కడ ఇట్లా ఉండడం, సర్వైవ్ అవ్వడం కోసం అనిపించింది. నెక్స్ట్ అయితే క్లాన్స్ అయితే ఫామ్ చేశారు. నేను ఆల్రెడీ చెప్పాను ఎవరెవరి క్లాన్ లో ఎవరు ఉన్నారని చెప్పేసి. సో అలానే అయింది. ఇక్కడ ఈసారి వచ్చేసి క్లాన్స్ లో వచ్చేసి హౌస్ మెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఏ క్లాన్స్ కి వెళ్ళాలి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ క్లాన్ చీఫ్ కూడా వాళ్ళని రిజెక్ట్ చేయొచ్చు లేదా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆబ్వియస్ గా క్లాన్ చీఫ్స్ సెలెక్టే చేసుకుంటారు. ఎందుకు అంటే ఇంతకు ముందు ఏం జరిగింది, తక్కువ క్లాన్ ఉండడం వల్ల అన్ని బెనిఫిట్స్ కూడా రాలేదన్నమాట. సో వాళ్ళు ఎంతమంది ఎక్కువ ఉంటారా, ఎవడైనా పర్లేదు తీసేసుకుందాం అనుకునే వాళ్ళే అయ్యారనమాట క్లాన్ చీఫ్స్. సో నిఖిల్ అబ్బాయి ఇద్దరు అలాగే ఆలోచిస్తారు. ఎందుకంటే నిఖిల్ అయితే స్వయంగా తను అనుభవించాడు. ఎందుకంటే తను చిన్న క్లాన్ అవ్వడం వల్ల ప్రతిదీ తనకి ఏవి రాకుండానే, బెనిఫిట్స్ రాకుండానే అయినాయని చెప్పేసి. సో తనకి ఇప్పుడు బిగ్గెస్ట్ ప్లాన్ అయింది అనమాట. 6 మెంబర్స్ ఉన్నారు. సో హౌస్ మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నారు. అబ్బాయి వచ్చేసి 5 మెంబర్స్ ప్లాన్ అనమాట. సో అబ్బాయి వాళ్ళ క్లాన్ నేమ్ వచ్చేసి కాంతారా, అది ప్రేరణ అని పెట్టమన్నారు. అండ్ నిఖిల్ వాళ్ళ క్లాన్ నేమ్ వచ్చేసి సూర్యశక్తి అన్నారు. సూర్యశక్తి వద్దు అని చెప్పేసి శక్తి అని చెప్పేసి నేమ్ చేశారనమాట. సో ఇట్లా అయింది. ఎవరెవరు ఏ క్లాన్స్ లో ఉన్నారు నేను ఆల్రెడీ వీడియోలో చెప్పా. సో అదే అయిందనమాట ఈ రోజు మనకు కూడా. సో నిఖిల్ క్లాన్ లో వచ్చేసి నైనిక, విష్ణుప్రియ, పృథ్వీ, సీత, శేఖర్ భాష, సోనియా. అబ్బాయి క్లాన్ లో వచ్చేసి యష్మి, ప్రేరణ, ఆదిత్య, నబిల్, మణికంఠ అనమాట. సో నెక్స్ట్ అయితే ఒక సేవింగ్ అయితే చేశారు. నేను ఆల్రెడీ చెప్పాను ఎవరైతే ఎలిమినేట్ అవుతారో మన వీడియోస్ లోనే. నేను సాటర్డే ఎపిసోడ్ ముందుగానే చెప్పేశాను అనమాట లీక్డ్ అప్డేట్స్ లో, శేఖర్ భాష గారు ఎలిమినేట్ అయ్యారు, అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పేసి. సో అదే జరిగిందనమాట. బట్ హౌస్ మెంబర్స్ డిసైడ్ చేశారు, అది నేను ఈ వీడియో ఎండింగ్ లో చెప్తాను. ఇక్కడ మనకి నామినేషన్ సేవింగ్ చేశారు కదా. సో ఇక్కడ పృథ్వీ నాట్ సేఫ్, మణికంఠ నాట్ సేఫ్, విష్ణు సేఫ్ అయింది అనమాట. ఫస్ట్ విష్ణు సేఫ్ అయింది, తర్వాత ఆదిత్య అండ్ శేఖర్, సీత ముగ్గురు నాట్ సేఫ్. 1 సేవింగే జరిగింది ఇప్పటిదాకా. సో ఇంకా 5 మెంబర్స్ అయితే నామినేషన్ లో ఉన్నారు. ఫుల్ స్వెట్ పట్టేస్తుంది నాకు, అంత పిచ్చి అనమాట బిగ్ బాస్. సో అట్లా ఇస్తున్నాను రివ్యూస్, మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ సండే ఫన్ డే కదా. సో చిత్రం విచిత్రం అని చెప్పేసి గేమ్ ఆడారు. తర్వాత మళ్ళీ మధ్యలో ఆపి నెక్స్ట్ ఒక సేవింగ్ అయితే చేశారు. ఆదిత్య నాట్ సేఫ్, పృథ్వీ నాట్ సేఫ్, సీత నాట్ సేఫ్, మణికంఠ సేఫ్ అయ్యారు. ఇక్కడ భాష కూడా నాట్ సేఫ్. సో ఇంకా 4 మెంబర్స్ ఉన్నారు నామినేషన్ లో. సో నిఖిల్ క్లాన్ వాళ్ళైతే ఈ గేమ్ లో విన్ అయ్యారు. సో వాళ్ళకి 15K ప్రైజ్ మనీ వచ్చింది, లేదా గిఫ్ట్ హ్యాంపర్ తీసుకోవాలి. సో వాళ్ళు ఏం డిసైడ్ చేసుకున్నారంటే ప్రైజ్ మనీలో 15K యాడ్ చేయమన్నారు. సో ఇప్పుడు 5,60,000 అయిందనమాట. సో నాకు వచ్చిన అప్డేట్స్ లో ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళకి ఈసారి ప్రైజ్ మనీ అనేది చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది. సో అందుకని ఇలాంటి గేమ్స్ అనేవి పెట్టి ఇట్లా ఇంక్రీజ్ చేస్తున్నారని చెప్పేసి నాకు వచ్చిన అప్డేట్ అనమాట. తర్వాత నెక్స్ట్ సేవింగ్ మళ్ళీ చేశారు. సీత సేఫ్ అయింది ఇక్కడ, అండ్ పృథ్వీ కూడా సేఫ్ అయింది. అండ్ ఇంకా నామినేషన్ లో ఉంది ఆదిత్య ఓం అండ్ శేఖర్ భాష గారు. సో హౌస్ మెంబర్స్ డిసైడ్ చేయాలి అని చెప్పేసి అన్నారనమాట. సో అందరూ మేబీ బాయ్ పుట్టాడు, ఇట్లా డెలివరీ అయిందని చెప్పకపోయినా బాగుండేదేమో అనిపించింది నాకైతే. ఎందుకంటే అందరూ అదే రీజన్ పెట్టేసుకొని ఆయన ఈ వీక్ అంతా నెమ్మదిగా ఉన్నారు, అండ్ బయట ఆయనకి వెళ్ళాలి, వాళ్ళ అబ్బాయిని చూసుకోవాలి,
డెలివరీ అయింది కదా, వాళ్ళ బేబీని చూడాలి అని చెప్పేసి ఆయన వద్దనుకున్నారు. ఓన్లీ సీతానే ఆయన హౌస్ లో ఉండాలని చెప్పేసి మాల వేసింది అనమాట. సో లాస్ట్ కి ఆదిత్య ఓం ఉన్నారు, శేఖర్ భాష గారు ఎలిమినేట్ అయ్యారు. నాకు ఒకటి ఏమనిపించిందంటే బోర్ మనం ఏడ్ చేశారనమాట హౌస్ మేట్స్ శేఖర్ భాష గారు నామినేట్ అయిపోతే, ఎలిమినేట్ అయిపోతే. మరి అంత ఎలిమినేట్ అయిపోతే ఏడ్చే బదులు మీరే సేవ్ చేయొచ్చు కదా. అప్పుడు ఉన్నప్పుడు ఛాన్స్ ఉన్నప్పుడు సేవ్ చేయకుండా ఇప్పుడు వచ్చేసి ఎలిమినేట్ మీరే చేసేసి మళ్ళీ ఎందుకు ఏడవడం, ఈ షోయింగ్ ఎందుకో నాకు అర్థం కాల. సీత మాత్రం జెన్యున్ గా తను సేవ్ చేయాలనుకుంది, చేసింది అండ్ ఏడ్చింది. తను జెన్యున్ అనిపించింది నాకైతే. మిగతా వాళ్ళ ప్రేరణ కూడా కొంచెం జెన్యున్ అనిపించింది, ఎందుకంటే తను వేస్తుంటే కూడా ఫుల్ ఏడుస్తుంది. బట్ తను ఒక రీజన్ తో వేసింది, తనకి బేబీ పుట్టిందని నాకు అర్థమైంది. సో అప్పటికే నాకు సార్ అన్నారు బయట రీజన్స్ బట్టి మాత్రం వేయద్దు అని చెప్పేసి. నాకైతే ఆదిత్య ఓం కన్నా శేఖర్ భాష గారే బాగానే ఆడతారు అన్న నాకు పర్సనల్ ఫీలింగ్ ఉంది. బట్ బ్యాడ్ లక్, ఆయన వెళ్ళిపోయారు. సో మనం ఆయన జోక్స్ అయితే మిస్ అయిపోతాం అనమాట. శేఖర్ భాష గారికి ఒక ఇచ్చారనమాట రియల్ ఫేక్ అని చెప్పేసి 3 మెంబర్స్ పెట్టమని. ట్రూ రియల్ లో వచ్చేసి సీత, విష్ణుప్రియ అండ్ ప్రేరణ అని పెట్టారు. ఫేక్ లో వచ్చేసి సోనియా అండ్ ఆదిత్య ఓం, మణికంఠన్ పెట్టారు. నాకైతే కరెక్ట్ గా పెట్టారనిపించింది. నెక్స్ట్ ఇంకా 12 మెంబర్స్ ఉన్నారు హౌస్ లో. సో థర్డ్ వీక్ నామినేట్ ఎవరు అవుతారో చూసేద్దాం ఇప్పటి ఎపిసోడ్ లో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మన రివ్యూ వీడియోస్ అయితే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇంకా లేట్ ఎందుకు, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకోండి. బాయ్, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.